మామూలుగా అగ్రికల్చర్ చేయాలంటే 10 acres 20 acres కి లీజుకి తీసుకొని చేయాలనుకుంటాము, కానీ అంత స్పేస్ అవసరం లేదు. మనకు 1/2 acre 1/2 acreలో కూడా నీట్ గా ఇట్లా పాలీ హౌస్ సెటప్ చేసుకొని కూడా మనం ప్లాంట్స్ ని గ్రో చేసుకోవచ్చు. అసలు సాయిల్ లేకున్నా కోకోపీట్ తోనే మనం గ్రో చేయొచ్చు. స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ ట్రైనింగ్ అటెండ్ అవుతున్నారు. వీళ్ళు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తారు. అండ్ మీకు ఇంట్లో కూడా వీళ్ళు సెటప్ చేసి ఇస్తారు. ఏరోపోనిక్స్, హైడ్రోపోనిక్స్, ఇట్లా ఏది కావాలన్నా మీకు కస్టమైజ్ కూడా చేస్తారు. స్పేస్ ని బట్టి, మీ రిక్వైర్మెంట్ ని బట్టి. కొత్తిమీర గానీ పాలకూర ఒకే దాంట్లో ఒక 5-6 వెరైటీస్ ఎన్నైనా మనం పండించుకోవచ్చు అనమాట. అండ్ దట్టు అసలు సాయిలే అవసరం లేదు, కోకోపీట్ తోనే మనం అన్ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ దట్టు తొందరగా గ్రో వస్తుంది. ఇది అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళని అప్రోచ్ కావచ్చు. గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఇస్తున్నారు. అదైతే చాలా నీడ్ అండి. మనం అన్నిట్లోనే సబ్సిడీ ఇస్తారు. దీంట్లో కూడా 50% వరకు మనం సబ్సిడీ ఇస్తారు. అది ప్రాసెస్ కూడా తెలియదు కదా, సబ్సిడీ ఎట్లా వస్తుంది, గవర్నమెంట్ ఎట్లా అప్రోచ్ కావాలి, వీళ్ళే చూసుకుంటారు అదంతా. సో మీరు ఒకసారి వచ్చి నార్సింగిలో ఉంది, విజిట్ చేసి చూడండి. మాకైతే మస్తు అనిపించింది ఇక్కడికి రావడం. హెల్తీగా ఉన్నాయి. ఏ పంట చూసినా మనం క్యాలీఫ్లవర్, క్యాబేజ్ దగ్గర నుంచి టొమాటో, ఆకుకూరలు ప్రతిదీ కూడా హెల్తీగా గ్రో చేస్తున్నారు. మీకు కూడా మాలాగా అవేర్నెస్ కావాలన్నా, నాలెడ్జ్ కావాలన్నా, ట్రైనింగ్ అటెండ్ కావాలన్నా కూడా మనం కూరగాయలని పండించుకోవాలనుకుంటే మాత్రం వర్టికల్ గ్రీన్ ఫార్మ్స్ వాళ్ళని అప్రోచ్ కాండి, లేదా వీడియోలో కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసినా వాళ్ళే గెట్ బ్యాక్ అవుతారు.